హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అను హోమ్. నేను మీ సరోని. ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంట్లో స్వీట్ అడిగినప్పుడు ఇలా హెల్దీ రెసిపీ అయితే చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళకు 100% నచ్చుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా హెల్దీ కూడా. ఎముకల బలానికి, అలాగే చిన్నపిల్లలు బలహీనంగా ఉంటారు కదండి. చిన్నపిల్లల్లో ఎముకల బలానికి, అలాగే బలాన్ని చేకూర్చడానికి చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ఇంట్లో వాళ్ళకు 100% నచ్చుతుంది. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ స్వీట్ మొత్తానికి వచ్చేసి 1 స్పూనే నెయ్యి అయితే చక్కగా సరిపోతుంది. ఇలా స్పూన్ నెయ్యి వేయడానికి తర్వాత ఇక్కడ నేను ముందుగానే బాదం పప్పులు, అలాగే జీడిపప్పు ముక్కలుగా కట్ చేసుకొని, పల్లీలను ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ జీడిపప్పు పలుకులని అన్నిట్లని వేసి దోరగా అయితే వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అయితే కొద్దిగా నెయ్యి అయితే ఉంటుంది కదండి. అదే ప్యాన్లో అయితే నేను ఒక కొబ్బరి చిప్పనైతే మిక్సీ పట్టుకొని బరకగా పక్కన ఉంచుకున్నాను. పచ్చి కొబ్బరి అండి. ఇప్పుడు ఆ పచ్చి కొబ్బరిని అయితే అదే ప్యాన్లో వేసి అయితే ఒక 2-3 నిమిషాల పాటు అయితే వేయించుకొని అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు కొబ్బరి పక్కన ఉంచుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు దాకా అయితే మినపప్పు తీసుకున్నాను. మినపగుళ్ళను తీసుకున్నాను. ఈ మినపగుళ్ళను అయితే మంట సిమ్లో ఉంచి అయితే చాలా చక్కగా దోరగా వేయించుకోవాలి. మనకు మినప్పప్పులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మెయిన్గా గుండెకు, లివర్కు, అలాగే బ్రెయిన్కు చాలా మంచిదండి ఈ మినపప్పు తీసుకోవడం వల్ల. ఇలా మినపప్పు సగం దాకా వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అయితే బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. ఈ బియ్యం కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 10-12 దాకా మెంతి గింజలను అయితే తీసుకోవాలి. ఈ కొంచెం మెంతులను తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చేదు కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు చక్కగా ఇలా ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకొని, చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఈ పౌడర్ని అయితే మొత్తం వేసేసుకుందాం. నాకైతే ఈ కప్పుకి అయిందండి పిండి, అయితే కొద్దిగా తక్కువైంది ఈ కప్పుకి. అదే కప్పుతో నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వాటర్ని అయితే వేసుకొని ఇలా చిక్కగా కలుపుకున్నానండి. ఉండలు లేకుండా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళు అయితే పోసుకోవాలి. 1 కప్పు పోసుకున్నాను, అలాగే 2వ కప్పు పోసుకున్నాను, అలాగే 3వ కప్పు పోసుకున్నాను. ఇలా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే పాయసం చాలా చక్కగా, చాలా చిక్కగా కూడా వస్తుందండి. ఇక్కడ లైట్గా నీళ్ళు వేడి కావాలంటే మరగనవసరం లేదు. ఇప్పుడు ఇలా వేడైన నీళ్ళలోకి అయితే ఇప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే మొత్తం పోసేసుకోవాలి. ఇలా మొత్తం పిండిని మొత్తం పోసేసుకున్న వెంటనే 1 స్పూన్తో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చక్కగా ఇలా మిశ్రమాన్ని అయితే చక్కగా ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా చక్కగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 8-9 లేదా 9-10 నిమిషాల సేపు అయితే చక్కగా కుక్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్ మంట పైనే కుక్ చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడింది. ఇప్పుడు నేను 2 యాలకులను అయితే కచ్చా పచ్చగా దంచి అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే పౌడర్ చేసుకొని కూడా 1/2 టీ స్పూన్ దాకా అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇలా ఇంకా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత అయితే ఇలాగైతే ఉంది. ఇప్పుడు నేనైతే ఏ కప్తో తీసుకున్నానో పిండిని అదే కప్తో అయితే 1 కప్పు దాకా బెల్లాన్ని అయితే ముందుగానే దంచి పెట్టుకున్నాను. ఆ కప్పు బెల్లాన్ని వేసి అయితే చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే చక్కగా సరిపోతుంది. చూడండి, బెల్లం వేసిన తర్వాత అయితే కలర్ అయితే చాలా చక్కగా చేంజ్ అవుతూ వస్తుంది. బెల్లం కరుగుతూ ఉంటే కలర్ అయితే
చేంజ్ అవుతుంది. ఇలా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కలిసిపోయిన తర్వాత ఇట్లా ఉడికేటప్పుడు అయితే మిగతా మనం వేయించి పక్కన ఉంచుకున్నాం కదండి కొబ్బరి, కొద్దిగా అయితే తీసుకొని గార్నిష్కి అయితే కొద్దిగా తీసి పక్కన ఉంచుకొని మిగతా జీడిపప్పులని అలాగే పచ్చి కొబ్బరిని వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, వాటిని మొత్తం అన్నీ వేసేసి ఒకసారి అయితే చక్కగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా చక్కగా వచ్చిందండి. పాయసం అయితే ఇంత చిక్కగా ఉండాలి, మరీ చిక్కగా అయితే ఉడకబెట్టుకోకండి, మళ్ళీ చిక్కగా అయిపోతుంది. ఈ హెల్దీ అయిన పాయసం గర్భిణీ స్త్రీలు కూడా రోజు తగు మోతాదులో తీసుకుంటే చాలా చాలా మంచిది. అలాగే ఈ హెల్దీ అయిన మినపప్పులతో చేసిన ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో ఇద్దరికైతే నేను సర్వ్ చేసిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కంపల్సరీ కామెంట్ చేస్తారు, ఎందుకంటే తప్పకుండా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది పాయసం. ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.